నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి సర్వే సంస్థల హావా కొనసాగుతుంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆయా రకాల సర్వే సంస్థలు తమ రిపోర్ట్స్ని బయటపెట్టాయి. వాస్తవానికి నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత అవ్వకముందు కూడా కొన్ని సర్వే సంస్థలు వారి యొక్క రిపోర్ట్స్ని ఇచ్చాయి. అంటే కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించి వారి టీమ్స్ సేకరించినటువంటి శాంపిళ్లను ఆధారంగా చేసుకుని వీరికి అవకాశం ఉంది, ఫలానా నియోజకవర్గంలో ఫలానా పార్టీ అభ్యర్థి గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది సర్వసాధారణంగా సర్వే సంస్థలు ఇస్తాయి. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లోనే వారి హావా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా రకాల పార్టీలు అభ్యర్థులు కూడా కొన్ని సర్వే సంస్థలను ఆశ్రయించి వారికి సపోర్టుగా కూడా చేయించుకుంటాయి. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ సర్వే సంస్థల మాయ ఎక్కువగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి రిపోర్ట్స్ వాళ్ళు ఇస్తున్నారు. దాదాపు ఒక 70% అయితే కూటమి అభ్యర్థులకే అవకాశాలు మెండుగా ఉన్నాయి అనేది ఇస్తూ వస్తున్నాయి, మనం చూసాం. అలాగే మిగిలిన కొన్ని సర్వే సంస్థలు అయితే తప్పనిసరిగా అత్యధిక సీట్లు గెలుచుకుని రెండోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది, జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది బాగా వినిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ప్రజలు కానీ అలాగే రాజకీయ వర్గాలు కానీ ముందుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆయా పార్టీల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వారు కూడా అయోమయ పరిస్థితులు ఉన్నారు. సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి మెండుగా అవకాశాలు ఉంటాయి, సాధారణంగా అక్కడ వినిపించేటువంటి టాక్ని బట్టి. కానీ సర్వే సంస్థ ఇస్తున్నటువంటి రిపోర్టు అతనికి వ్యతిరేకంగా, అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనేదే కొన్ని చెబుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రజలు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఏంటి ఈ సర్వే సంస్థల మాయ ఏంటి? మనం కొంత గతంలో వెళ్తే కనుక దేశంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి పోలింగ్, ఆ సరళి, ఆ ఓటింగ్, అలాగే ఎన్నికల ఫలితాలపై ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చాలా సందర్భాల్లో తారుమారయ్యాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే జరిగాయి. మొన్న డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదు, తిరిగే లేదు అనుకున్నారు. దానికి సంబంధించి మేమే అధికారంలోకి రాబోతున్నాం, హ్యాట్రిక్ విజయాన్ని మేము నమోదు చేయబోతున్నాం, మళ్ళీ మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది వినిపించింది. చాలా సర్వే సంస్థలు వారికి సపోర్ట్గానే ఇచ్చాయి. కానీ ఫలితాలు ఏ రకంగా తారుమారయ్యాయి అనేది మనం చూసాం. ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఓటర్లు అధికారాన్ని ఇచ్చారు. సో అక్కడ ఉన్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇక్కడంతా కొంత గందరగోళం, అయోమయం, అనిశ్చితి అనే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా చాలామంది అసంతృప్త నేతలు బయటకు వచ్చారు. దానికి సంబంధించి అదొక సమస్య. అలాగే ఇంట్లో మనిషి ముఖ్యంగా షర్మిల ద్వారా అనేక రకాలుగా వేధింపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేదైతే మమ్మల్ని కావాలని వేధింపులకు గురి చేస్తున్నారు అన్నారు. రకరకాలుగా వ్యాఖ్యలు, ఏ రకమైనటువంటి ప్రకటనలు చేశారు, ఎలాంటి కామెంట్ చేశారు అనేది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం చేశారు, అలా చేశారు, ఇలా చేశారని చెప్పి షర్మిల చాలా సందర్భాల్లో బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది ఈ యొక్క సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు కానీ ఏదైనా సరే ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి విజయ అవకాశాలపై ఒక సర్వే సంస్థ ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఎంతవరకు దోహదపడుతుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం. నేను ఇందాకే చెప్పాను, గతంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు తారుమారయ్యాయి. దాదాపు ఎక్కడో ఒక చోట అది వాస్తవానికి దగ్గరగా వారిచ్చినటువంటి రిపోర్ట్స్కి చాలా దగ్గరగా ఉంటాయి ఫలితాలు కూడా.
ఇటువంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాలు. అంటే ఎవరికి వారు అసలు ఎప్పుడు విననటువంటి సర్వే సంస్థలతో పేరుతో కూడా వచ్చేస్తాయి. అంటే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి కొంతమంది కొన్ని సర్వే సంస్థలను నియమించుకొని వారికి ఫేవర్గా మనకి చాలా సర్వే సంస్థలు అలా చూసాం. ముఖ్యంగా ఎన్నికలు ఇంకా 2-3 రోజుల్లో జరుగుతున్నాయి అనగా పోలింగ్కి ముందు అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కూటమికి అవకాశాలు ఎక్కువని, లేదా వైఎస్ఆర్సీపీకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, లేదా అసలు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఒక చక్రం తిప్పబోతుంది, అత్యధిక సీట్లు గెలుచుకోబోతుందని ఉదాహరణకి చెప్తున్నా. సో ఇలాంటి సందర్భంలో సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ఎంతవరకు దోహదపడతాయి? గతంలో జరిగినటువంటి రిజల్టే వస్తుందా? అంటే తారుమారని అనుకున్నాం కదా, అంటే గతంలో రిపోర్ట్స్ తారుమారయ్యాయి, అలాగే ఈసారి కూడా ఉండబోతుందా అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా ఇంకా మనం కొద్ది రోజులు వెయిట్ చేయాలి. జూన్ 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటల లోపు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అంటే సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఆయా రాజకీయ పార్టీలు అలాగే ఆయా పార్టీల నుంచి నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా పోటీ చేసిన వారు ఆశాభావం వ్యక్తం చేయడం, ధీమా వ్యక్తం చేయడం సహజమే. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కొన్ని సర్వే సంస్థలు ఏర్పడ్డాయి. వారిచ్చేటువంటి రిపోర్ట్సే గందరగోళ పరిస్థితులకు దారితీస్తుంది. జాతీయ స్థాయిలో సర్వే సంస్థలు ఉన్నాయి. ఈసారి జాతీయ సర్వే సంస్థలు ఏ రకమైనటువంటి రిపోర్ట్స్ ఇచ్చాయో మనం చూసాం. దాదాపు వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి సర్వే సంస్థల రిపోర్ట్ చూస్తే గనక కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది వారు ఇచ్చారు. మొత్తానికైతే ఈ యొక్క సర్వేల మాయ ఒక రకంగా అందరినీ కన్ఫ్యూజ్ వాతావరణంలోకి తీసుకెళ్తుందనే చెప్పాలి. మొత్తానికైతే ఇంకా కొద్ది రోజులు ఆగితే అసలు ఎవరు విజేత, ఎవరు గెలుపొందుతారు, అధికారం ఎవరిది, రెండోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందా, లేదా కూటమి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 కలిపి అనూహ్యమైనటువంటి రీతిలో అధికారంలోకి రాబోతుందా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. కొద్ది రోజులు వెయిట్ చేయాలి మనం.